తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి గృహ సంబంధిత విషయాల్లోనూ, కుటుంబంలోనూ, మీరున్న స్థానంలో, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆ రాజకీయంలో కానీ ఎక్కడ ఉన్నా ఈ రోజు మీకు అన్ని విధాలా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించిన ధనము అప్రయత్నంగా వచ్చి చేరే అవకాశం కనబడుతోంది. వివాహాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి మంచి శుభవార్తలు వింటారు. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి పూజ చేయించుకోవడంతో పాటు స్వామివారికి సంబంధించినటువంటి ఏవైనా వస్తువులు, నల్లని వస్తువులు దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఖర్చులు ఎక్కువగా పెరిగేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్న వారికి శుభవార్తలు వింటారు. స్థానచలనాలు కనిపిస్తున్నాయి. కానీ కొంతమంది మాత్రము విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది. సూచనలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకోండి. అది చిన్న చిన్న ప్రయాణాలు కావచ్చు, పెద్ద ప్రయాణాలు కావచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. జాగ్రత్త అంటే ఏ రీత్యా జాగ్రత్త అంటే కనుక ప్రమాదాలు జరగవచ్చు. లేదంటే మీ డాక్యుమెంట్స్ కానీ, కార్డ్స్ కానీ, ధనం కానీ, వస్తువులు కానీ పోగొట్టుకునేందుకు ఆస్కారం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. పరిహారాలు గణపతి ఆరాధన చేయడం కానీ, గణపతి ఆలయ దర్శనం చేయడం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి కళారంగంలో ఉన్న వారికి, సినిమా టీవీ పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకి, నాటక రంగంలో ఉన్న వారికి కొంత నిరాశ ఎదురయ్యేటట్టుగా కనిపిస్తోంది. వీరు మినహా మిగతా అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఈ రోజు సక్సెస్ఫుల్ గానే ఉండబోతోంది. మీరు అనుకున్న ఒక కార్యము సక్సెస్ అయ్యేటట్టుగాను, గత కొంతకాలంగా ఇబ్బంది పెట్టిన పని ఈ రోజు అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు అన్నిట ఈ చిత్ర పరిశ్రమకి, మీడియాకి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా అందరికీ కూడా శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే వాగ్వాదాల జోలికి వెళ్ళకండి. అనవసరమైన సలహాలు ఈ రోజు ఎవ్వరికీ ఇవ్వకండి. పరిహారంగా దుర్గామ్మవారిని పూజ చేయడంతో పాటు దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం శక్తియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.